హలో మా మా రే, అమ్మ ఇంకా చావలేదురా, వెయిట్ చేస్తోంది. రే అమ్మకేమైనా అయిందో? నువ్వేం చేయలేవు. ఇలా సపరేట్ గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? అమ్మ అరిస్తే కూడా ఎవరికి వినిపించదు. మొదటి పూటికే అరుస్తుంది, గింజుకుంటుంది. ఆ తర్వాత పొడి చేసి ఉంటూ మాత్రమే కదా వినిపిస్తుంది. నిన్ను మోసిన కడుపులో కస కస కసక్కని పొడుస్తా. ఆ సౌండ్ వింటావా? రే రే వద్దు. హే ఉండు, ఎవరో వచ్చినట్టున్నారు. మా ఎక్కడమ్మా? ఇక్కడున్నాను రా. బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి? తీసాలేమ్మా. మన తమ్ముడా బాగా ఆడుకుని చెమటలతో వచ్చాడు. వీడినిప్పుడు నరికితే రక్తం వేడిగా వస్తుంది. నువ్వు వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను. రే వద్దు వద్దు, మళ్ళీ నేను చేయొద్దు. ఏయ్, ఎందుకురా నన్ను ఆపుతున్నావు? నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా? ఓ పని చెయ్, నన్ను బతుమాలుకో. బతుమాలరా, వదిలేస్తాను. ప్లీజ్. 2000 మంది చూస్తుండగా నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను. అమ్మా తమ్ముడు. రే హలో రే.
నర్స్. సార్ సార్ మీరు రిలాక్స్ అవ్వండి, స్ట్రెయిన్ అమ్మా, అవ్వకూడదు. మా అమ్మ. సార్ మీరు రిలాక్స్ అవ్వండి సార్, నేను డాక్టర్ని పిలుస్తాను. మా అమ్మకేమైంది? మీ ఫ్రెండ్సే ఉన్నారు సార్. నేను సార్ అమ్మని ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి, నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నర్స్. శివ శివ అమ్మ ఎక్కడ్రా? అమ్మ ఎక్కడా? ఓకే షూర్ ఓకే శివ జాగ్రత్త. నేను ఆఫ్ చేసింది. అవునా, కరెంట్ పోయింది అనుకున్నానే. వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదమ్మా. తీసుకురమ్మని ఫోన్ చేశారమ్మా. నేను ఫోన్ చేయలేదే. వెంటనే కావాలని చెప్పారు, అందుకే తీసుకొచ్చా. మేడం టాక్సీ. నేను బుక్ చేయలేదే. పిజ్జా. పిజ్జానా? మేడం మెడిసిన్స్. మేడం బిర్యానీ. అమ్మా వెజిటబుల్స్ అమ్మా. మేడం అంబులెన్స్. మేడం టాక్సీ. ఇంకా కాన్షియస్గానే ఉంది. అంత టెన్షన్లో కూడా నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల కాపాడుకోగలిగా. నీకెన్నిసార్లు చెప్పాను మనకు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని. ఇప్పుడు చూడు. వాడిప్పుడే కాన్షియస్లోకి వచ్చాడు, నువ్వు కొంచెం ఆగు. వినయ్, వాడికేమైంది? మా మీరంతా కొంచెం బయట ఉంటారా? వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. చూసారా, మనకేం జరగలేదని తెలియగానే ఎలా మాట్లాడుతున్నాడో. ఆఫీస్ విషయం అమ్మా, కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడితే వాడు టెన్షన్ పడతాడు. నువ్వురా, మీరు మాట్లాడి త్వరగా వచ్చేయండి బాబు. రా పదండి. వాడి గురించి ఏమైనా తెలిసిందా? పోలీసులు పట్టుకున్నారా? ఇప్పుడు దాకైతే ఇన్ఫర్మేషన్ లేచివా, నాకు తెలిసి వాడు చచ్చుంటాడు. లేదు, వాడు చనిపోయి ఉండడు. వాడు చావకూడదనే రిస్క్ లేని ప్లేస్లో షూట్ చేశాను. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. పోలీసులు ఏమన్నా నా గురించి? నువ్వు కాన్షియస్లోకి వస్తే ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారా? సిబిఐ వాళ్ళకి పోలీసు వాళ్ళకి నీ మీద పీకల దాకా ఉందిరా. మన ఐబీ చీఫ్ మాథ్యూస్ నాకే 300 సార్లు ఫోన్ చేశాడు రా. నువ్వు డిశ్చార్జ్ అయితే నీకుందిరా. వినయ్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా. నేను నన్ను షూట్ చేసిన బ్రిడ్జ్ కింద వాటర్ ఏ ఏరియాస్కి ఫ్లో అవుతుంది డీటెయిల్ మ్యాప్ కావాలి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్తో కంప్యూటర్ కావాలి. అరే 4 రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచావురా. ఒకవేళ వాడు బతుకున్నా నీకంటే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకోరా. అయినా నేను చూడడానికి ఒకరు వచ్చారు, విజిటర్. వెళ్తాం పదరా. రే వినయ్, వెయిటింగ్ అక్కడ. వినయ్. బాయ్ బాయ్ బాయ్. హాయ్, ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాట్స్. దెబ్బలు తగిలి పడుంటే హ్యాపీ, కంగ్రాట్స్. నువ్వు కాన్షియస్ స్టేట్ లోకి వచ్చినందుకు హ్యాపీ. బాడీలో రాడ్ గుచ్చుకున్నా ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వలేదు, అందుకే కంగ్రాట్స్. యు నో ఐఎమ్ మెడికల్ స్టూడెంట్ రైట్? రిపోర్ట్స్ చూసావా? రిపోర్ట్స్ ఎందుకు చూడడం? నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు నిన్ను చూసుకుంది నేనే. నువ్వు చూసుకున్నావా? మరీ ఓవర్ చేయకు. నాకు హెల్ప్ చేస్తావా? వెయిటింగ్. హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్తో కంప్యూటర్ కావాలి, వెరీ అర్జెంట్. బాడీలో రాడ్ గుచ్చుకున్నా నువ్వు ఇంకా కంట్రోల్ అవ్వవా? ఏయ్, ఏం చేస్తున్నావు? జరుగు జరుగు జరుగు. మన లవ్ కి మా ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. లవ్వా? యాక్చువల్లీ నేను లవ్ చేసే ఐడియాలో నిన్ను మీ అమ్మ ఏమన్నారు? ఏమంటుంది? ఇప్పుడు ఇలానే అంటావు, తర్వాత గొడవైంది, బ్రేకప్ అయింది అంటూ ఏదేదో చెప్తామని సీరియస్ గా తీసుకోలేదు. ఏంటన్నావు? ఊరికే చెప్పా, పడుకో. సార్, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. నా మీద యాక్షన్ తీసుకోండి. ఏ సెంటెన్స్ వేసినా ఓకే, బట్ గివ్ మీ 5 days. 5 days ఎందుకు? నేను ఆ బైరోడ్ని పట్టుకోవాలి. ఇంపాసిబుల్. నువ్వు డిశ్చార్జ్ అవ్వగానే నేను ఐబీ ఎంక్వైరీ చేయాలి. సార్, గివ్ మీ 2 days సార్. 2 రోజుల్లో అని పట్టుకుంటాను. దాని తర్వాత నా మీద ఏ యాక్షన్ అన్నా తీసుకోండి. వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. వాడు కోలుకునే లోపల అని పట్టుకోవాలి.
వాడు ఇంకా చాలా ప్లాన్ చేశాడు సార్. అవన్నీ మేము చూసుకుంటాం, పోలీసులు చూసుకుంటారు. డోంట్ వేస్ట్ అవర్ టైం. డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్ 1 minute. సార్, ఇదంతా నేను చేసింది నా స్వార్థం కోసం కాదని మీకు తెలుసు. వాడు బయట ఉన్న ఒక్కొక్క గంట ఎవరో ఒకరికి ప్రమాదం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాకు టైం ఇచ్చారు. దాంట్లో 2 రోజులు వద్దు సార్, 2 hours ఇవ్వండి చాలు. ఇప్పుడు టైం 8. 10 లోపల నన్ను పట్టుకుంటాను. 2 hours లో పట్టుకోగలడా? వాడి బుర్రలో ఏదో ఐడియా ఉండే ఉంటుంది సార్. ఇచ్చి చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2 hours is yours. Catch him. థ్యాంక్ యూ సార్. ఆ కబర్లో డివైస్ అన్ని ప్యాక్ చేయి. ఓకే. ఈ హాస్పిటల్ 11th floor లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మనం అక్కడికి వెళ్దాం సార్. యా 11th ఫ్లోరా, వచ్చేస్తాం. హలో సార్. వాడు పడిపోయింది చాదర్ఘాట్ బ్రిడ్జ్. ఎక్కువ దూరం పరిగెత్తలేదు. దోపి గల్లీ, శంకర్ నగర్ కాలనీ, నింబోలియాట, మలక్పేట్, ఈ 4 ఏరియాలో ఏదో ఒక ఇంట్లోనో లేదా హాస్పిటల్లోనో వాళ్ళని బెదిరించి అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. హాస్పిటల్ వాడికంత సేఫ్ కాదు. అది డెఫినెట్గా ఒక ఇల్లు అయి ఉండాలి. వాడు ఏదైనా వెహికల్ ఎక్కి అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు కదా. కరెక్ట్. బుల్లెట్ తగలకపోతే వాడు అదే చేసి ఉండేవాడు. కానీ బుల్లెట్ వూన్స్తో స్విమ్ చేసినందుకు చాలా ఎనర్జీ డ్రైన్ అయి ఉంటుంది. బ్లడ్ లాస్ కూడా. వాడికి ఇమీడియట్గా సేఫ్ ప్లేస్ ట్రీట్మెంట్ అవసరం. వాడు ఇప్పుడు అదే చేసి ఉంటాడు. పోలీసులను యూజ్ చేయకూడదు. వాడి గురించి వెతకటం కానీ ఎంక్వైరీ కానీ చేయకూడదు. ఇప్పుడు వాడు ఉంటున్న చోటుకి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు లేదా స్ట్రీట్లో ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తే వాడిని అక్కడే నొక్కేయచ్చు. పీపుల్ మీటర్. ఈ నిమిషం సిటీలో ఏ టీవీ ప్రోగ్రామ్ ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, ఈ టైంలో వరుదిని పరిణయం అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 18 లక్షల మంది సిటీలోనే చూస్తున్నారు. వాడు ఏ ఇంట్లో ఉన్నా ఖచ్చితంగా టీవీ సీరియల్ చూసే ఛాన్స్ లేదు. వాడి పక్కింట్లోనో ఎదురింట్లోనో అట్లీస్ట్ ఆ స్ట్రీట్లో ఒక్కళ్ళైనా సీరియల్ చూసే ఛాన్స్ ఉంది. వాడి ఏరియాలో ఇప్పుడు సీరియల్ చూస్తున్న లేడీస్తోనే వాడున్న చోటుని కనిపెట్టబోతున్నాం. మధు, నువ్వు వెళ్ళా స్క్రీన్ ముందు ఉంచు. సూపర్. రేయ్, నీ షర్ట్ ఇవ్వు. మీరైనా చెప్పండి. పిల్లలేదో తెలియక మాట్లాడారు.